ఒక మనిషికున్నటువంటి అన్ని అవసరాలను పూర్తి చేసుకోవడం కోసం, అలాగే అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం కోసం సాధన అనేది చాలా అవసరం. అందుచేతనే మనం ఈ ఆధునిక యుగానికి స్వాగతం పలకవలసి ఉంటుంది. అరే సేట్ గారు మీరా? ఏం చేయను, రావాల్సి వచ్చింది. అక్కడ ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నారు. ఆ జాతి వాళ్ళయ్యుండి రేపు వాళ్ళు ఇంగ్లీష్ అధికారులతో కలిసి కూర్చుని భోజనం చేస్తే అప్పుడు వాళ్ళు ఇలాగే అనుకుంటారుగా, వాళ్ళ గౌరవం పెరిగిందని, అలాగే వాళ్ళ జాతికి గౌరవం పెరిగిందని. ఇప్పుడు నీ పరువు ఎలాగో పోయింది, నీతో పాటు నా పరువు కూడా పోయింది. నువ్విక్కడ చేతులు రెండూ కట్టుకుని నిలబడు. ఏమీ చెయ్యవా ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? జాతి ధర్మాన్ని మంట కలిపి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేను. అయినా అసలు పంచాయతీ వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఏం చేశారు? అయినా సేట్ గారు, మీరు మాత్రం ఇప్పటిదాకా వాళ్ళని ఏం చేయగలిగారు? అరే వాడు సుబేదారు స్టేషన్లో కంప్లైంట్ చేశాడంటే అప్పుడు పనీపాట వదిలేసి స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? పంచాయతీ వాళ్ళు నాకు ఎల్లుండి దాకా గడువిచ్చారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను బతికొండగానే చంపేస్తారు. ఇప్పుడు మీరే ఏదో ఉపాయం చెప్పండి. ఒక ఉపాయం తట్టింది. అన్ని సమస్యలకి మూల కారణం రామ్జీ సత్పాల్. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణం భీమ్రావులో ఉంది. చిలక పేక పిసికామంటే ఆ రాక్షసుడి ప్రాణం పోతుంది. ఇక బాధ మహామహా వాళ్ళ పొగరునే అణిచేస్తుంది. ఎప్పుడైతే వాడి పొగరు అణిగిపోతుందో అప్పుడు నీ భార్యని వాడు గత్యంతరం లేక బయటికి పంపించేస్తాడు. ఎప్పుడైతే ఆమె బయటకు వస్తుందో మనందరం కలిసి వాడికి వాడి స్థాయి ఏంటో చూపిద్దాం. నువ్వు ఇది ఆలోచించు, ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని ఎలా కొట్టాలో. ఇదిగో ఈ మందులు తీసుకోండి. మీ భార్యతో చెప్పండి, ప్రతిరోజు ఒక చిటికెడు పొడిని గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకోమనండి. అలాగే. ఇంకా ఏంటి సంగతులు? స్కూల్ ఎలా నడుస్తోంది? బాగానే నడుస్తుందండి. టీచర్నైన కారణంగా పాఠాలు నేర్పడం నా కర్తవ్యం. సంతోషంగా ఎప్పుడు ఉంటుందంటే సమాజ భవిష్యత్ నిర్మాణం జరగడం మన కళ్ళతో చూస్తున్నప్పుడు. గురువుగారు, ఈ మాట మాత్రం మీరు చాలా బాగా చెప్పారు. అరే అరే దూరంగా ఉండండి, దూరం. పొద్దునే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళ మొహాలు చూసామంటే రోజంతా దరిద్రంగానే ఉంటుంది. అయ్యో అలా మాట్లాడకండి. వీళ్ళ అబ్బాయి స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చి మా స్కూల్ పేరుని వెలుగులోకి తెచ్చాడు. అయితే ఏంటి గొప్ప? ప్రథమ స్థానంలో వస్తే వాడి జాతి మారిపోతుందా ఏంటి? గురువుగారు, ఇప్పుడు మీరే చెప్పండి. ఒకవేళ ఒక కప్ప ఎగిరి నీటి ఒడ్డుకు గనుక వచ్చిందంటే దాని అర్థం ఆ కప్ప గొప్పదైపోయిందని కాదు కదా, లేదా అది పక్షిలాగా ఎగిరి ఆకాశాన్ని అంటుకుంటుందని కాదు. నువ్వు సరిగ్గా చెప్పావు బాబు. ఎప్పుడైనా గుడ్డివాడి చేతికి ఒక పెట్ట దొరికితే దాని అర్థం గుడ్డివాడేదో పెద్ద వేటగాడయ్యాడని కాదు. అలా రాళ్ళలా నిలబడ్డారెందుకు? మందులు కావాలంటే రాత్రికి రండి. కాదు, ప్రిన్సిపల్ గారితో ఒక పని ఉంది. స్కూల్కి వెళ్తే తెలిసింది ఇక్కడికి వచ్చారని. అందుకే నేను వెళ్తానండి. అరే కూర్చోండి, వాళ్ళు ఉంటారులే. టీ ఏమైనా తాగుతారా? వద్దొద్దు, మళ్ళీ ఎప్పుడైనా. నమస్తే. వస్తానండి. రా బాబు. రామ్జీ, నేను వీళ్ళందరి నోళ్ళు మోయించలేను. ప్రిన్సిపల్ గారు ఇలాంటి వాళ్ళ మాటల్ని నేను అసలు పట్టించుకోను. అదే మంచిది. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంబేద్కర్ గురువు గారు చెప్పారండి, పార్టీకి వెళ్ళడానికి మీ దగ్గర లెటర్ రాయించుకోమని. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు లెటర్ రాసిస్తే మేము బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళడానికి కూడా టైం పడుతుందిగా. ఏమైంది సార్? రామ్జీ, నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఈ లెటర్ నేను రాసివ్వలేను. కానీ ఎందుకు గురువుగారు?
ప్రిన్సిపాల్ గారు ఒకవేళ వీళ్ళ ముందు మీరు లెటర్ రాసి ఇవ్వకూడదు అనుకుంటే ఏం పర్వాలేదు, నేను తర్వాత కలుస్తాను. రామ్జీ, సమస్య కేవలం వీళ్ల గురించే కాదు. అక్కడ పార్టీలో మాత్రం ఇలాంటి వాళ్ళు ఉండరంటావా? అక్కడికి సిటీలో బాగా ధనవంతులు ఇంకా గొప్పవాళ్ళు వస్తారు. వాళ్ళు నిన్ను నీ కొడుకుని ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. కానీ మమ్మల్ని అక్కడికి బ్రిటిష్ గవర్నమెంటే రమ్మన్నారుగా. రామ్జీ, ఈ అగ్రవర్ణాల వారి తాహతు నీకంటే చాలా ఎక్కువ. ఎవరి తాహతు అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ల మాటే చెల్లుతుంది. ఆ సమయంలో ఈ బ్రిటిష్ అధికారులు ఏమీ చేయలేరు. నువ్వు మర్చిపోయావా? ఈ మనుషుల కారణంగానే ఆర్మీలో నీ అడ్మిషన్ క్యాన్సిల్ అయింది. ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళు నీ కొడుకుని పురస్కారం అందుకొనిస్తారా? నీ మంచికే చెప్తున్నాను రామ్జీ, పార్టీకి వెళ్ళొద్దు. అరే, నేను తీసుకొస్తాను బహుమతి, దాన్ని అందరి ముందు నీ కొడుక్కిస్తాను. కానీ గురువుగారు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక భీమ్ అయితే చెప్పనవసరమే లేదు. వాడు పార్టీకి వెళ్ళాలి. రాత్రంతా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అందరి మనసు బాధపడుతుంది. రామ్జీ, నువ్వు నీ భీమ్రావ్కి జీవితంలో పోరాటానికి కేవలం ఒకే ఆయుధాన్ని ఇచ్చావు, అదే చదువు. నేను నమ్మకంగా చెప్తున్నాను, ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి వాటం ఉంది, కానీ చదువుకు లేదు. ఆలోచించు రామ్జీ. ఇప్పుడు వాడు అక్కడికి ప్రథమ స్థానం పొందిన విద్యార్థిగా వెళ్తాడు. వాడి పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారు అందరూ. ఎలాగంటే ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్నట్టే. అప్పుడు వాడికి చదువు మీద ఉన్న విశ్వాసం సడలిపోతుంది. నువ్వేం కోరుకుంటున్నావు? వాడికి చదువు పట్ల ఉన్న విశ్వాసం ఎగిరిపోవాలనా? నువ్వు కేవలం భోజనం కోసం, బహుమతి కోసం వాడికి చదువు పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలనుకుంటున్నావా? ఎందుకు? లేదు. కానీ గురువుగారు, భీమ్ ఇంకా చిన్నపిల్లడు. బహుశా వాడికి ఈ విషయాలన్నీ అర్థం కాకపోవచ్చు. భీమ్ మీద ఆశలు కేవలం మీకు మాత్రమే కాదు, నాకు కూడా ఉన్నాయి. అందుకే నా చేతులతో నేను ఈ ఆశలను చెరిపేయలేను. రామ్జీ, నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ నేను ఈ లెటర్ రాసివ్వలేను. నీకిప్పుడు బాధ కలిగించవచ్చు, కానీ నీ కొడుకు ఇదే మేలు చేస్తుంది. ఏమైంది గురువు గారు? ఏదైనా సమస్య వచ్చిందా ఏంటి? మేము అక్కడికి వచ్చి మా భాషలో చెప్పాలా రామ్జీకి? రామ్జీ సత్పాల్ స్వయంగా అర్థం చేసుకుంటాడు. ఈయనకి ఒక్కసారి చెబితే చాలు, తను చక్కగా అర్థం చేసుకుంటాడు. వెళ్ళు రామ్జీ, భీమ్కి నువ్వే స్వయంగా నచ్చజెప్పు. నా మాటలు నీకేమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించు రామ్జీ. అబ్బా సరిపోతుందిలే అక్క, ఇక చాలు. ఇదిగో నీ కోటు సిద్ధమైంది. చక్కగా తయారావు భీమ్. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నువ్వు మామూలుగా వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు ఫస్ట్ వచ్చావు స్కూల్లో, నువ్వు భీమ్ రావ్వి. భీమ్రావ్ సత్పాల్. అమ్మా, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఎవరి దిష్టి తగలకూడదు నీకు. భీమ్, చూడు అమ్మ తయారైపోయింది. నువ్వు కూడా వచ్చి తయారవ్వు. పద 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 పద. ఓ బాబు, ఇక్కడే బండి ఆపుకోండి. ఇప్పుడు మా అన్నయ్య, వదిన ఇంకా భీమ్రావ్ వస్తారు. వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. అన్నయ్య, వదిన, భీమ్రావ్ తయారయ్యారా లేదా? అదిగో నేను ఎడ్ల బండిని తీసుకొచ్చేసాను. ఇదిగో చూడత్తా, మన భీమ్రావ్ తయారైపోయాడు. భీమ్, చాలా ముద్దుగా ఉన్నావురా. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు వదినా. నీ వరుడు ఎక్కడున్నాడు? వదిన ఆయన ప్రమాణపత్రం కోసం వెళ్ళారు. కానీ ఈ లెటర్ నేను రాసివ్వలేను. అక్కడికి సిటీలో బాగా ధనవంతులు ఇంకా గొప్పవాళ్ళు వస్తారు. వాళ్ళు నిన్ను నీ కొడుకుని ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి బయటకు పంపించేస్తారు. నీ మంచిగా చెప్తున్నాను రామ్జీ, పార్టీకి వెళ్ళొద్దు. ఆలోచించు రామ్జీ. ఇప్పుడు వాడు అక్కడికి ప్రథమ స్థానం పొందిన విద్యార్థిగా వెళ్తాడు. వాడి పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారు అందరూ. ఎలాగంటే ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్నట్టే.
చదువు పట్ల ఉన్న విశ్వాసం ఎగిరిపోవాలనా? నువ్వు కేవలం భోజనం కోసం, బహుమతి కోసం వాడికి చదువు పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలనుకుంటున్నావా? సార్ మేము ఇంగ్లీష్ వాళ్ళ పార్టీకి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. భీమాబాయ్, ఇవిగో బట్టలు నీ కోసం, నా కోసం, ఇంకా భీమ్ కోసం తీసుకొచ్చాను. ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు కొంచెం తిరుగు. ఏంటదినా? నాకు అర్థం అవడం లేదు భీమ్కి ఎలా చెప్పాలో. పార్టీకి ఎందుకు వెళ్ళడం లేదు? ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రామ్జీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ దగ్గర చీటీ లేకపోయినా సరే వెళ్ళిపో. ఒకవేళ అక్కడ ఎవరన్నా అడిగారనుకో, అప్పుడు గర్వంగా చెప్పు, నా కొడుకు స్కూల్ మొత్తం మీద అందరికన్నా ప్రథమ స్థానాన్ని సాధించాడని. మహా అయితే ఏమవుతుంది, అక్కడ కొంతమంది సంస్కారం లేని మనుషులు ఉంటారు, ఇంకొంతమంది అధికారులు ఉంటారు. అప్పుడు వాళ్ళకు కూడా నిజం తెలుస్తుంది అసలు వాళ్ళ వెనకాల ఏం జరుగుతుందో ఏంటో అని. అదిగాక రామ్జీ, ఈ ఆంగ్లేయులు ఉన్నారే, వాళ్ళు నువ్వే జాతి అని అడగరు. సమస్య లెటర్ గురించి కాదు పురంజన్, సమస్య అక్కడికి వచ్చే వాళ్ళ మనస్తత్వం గురించి. ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఒక రకంగా నిజమే. ఒకవేళ అక్కడ ఎవరైనా వాడిని ఇన్సల్ట్ చేశారంటే అప్పుడు వాడి మనోధైర్యం దెబ్బతినొచ్చు. మరి ఏదో ఒకటి ఆలోచించు. నువ్వు ఇంటికెళ్ళాక నీ కొడుకు అడిగితే ఏదో ఒకటి చెప్పాలిగా. అమ్మా, నాన్న ఇప్పటిదాకా రాలేదేంటి? చాలా టైం అయిపోయింది. వస్తారులే బాబు. అమ్మా ఇచ్చుడు, నువ్వు ఈ పూలు పెట్టుకోమ్మా, చాలా చక్కగా ఉంటావు. పెట్టుకో అమ్మా. ఏం చేస్తున్నారు మీరు? అమ్మా పెట్టుకో, అందరికి తెలియాలి కదా మరి నువ్వే భీమరావు వాళ్ళ అమ్మ అని. పెట్టు. అమ్మా, నాన్న వచ్చేశారు. నానా, నాన్న ఇంత ఆలస్యం చేసావేంటి? అమ్మ కూడా తయారైపోయింది. నానా, ఇవిగో బట్టలు, వెళ్ళి రెడీ అవ్వండి. మేమందరం మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. తొందరగా రెడీ అవ్వండి. నాన్నా, ఏదో బెడ్స్ కొట్టినట్టుంది. పద చూసొద్దాం, పద. రండి. ఏమైంది? తీసుకోండి, తయారవ్వండి, లేదంటే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు వాడు అక్కడికి ప్రథమ స్థానం పొందిన విద్యార్థిగా వెళ్తాడు. వాడి పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారు అందరూ. ఎలాగంటే ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్నట్టే. చదువు పట్ల ఉన్న విశ్వాసం ఎగిరిపోవాలనా? రండి. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏమైంది? ప్రిన్సిపల్ గారు లెటర్ ఇవ్వడం కుదరదని చెప్పారా నానా? నువ్వు
మౌనంగా ఎందుకున్నావు నాన్నా? చెప్పు. అన్నయ్య, మాస్టర్ గారు ప్రమాణపత్రం ఇవ్వలేదా? లేదు, అలాంటి విషయం ఏమీ లేదు. ఆయన అన్నారు కూడా, సంతోషంగా వెళ్ళండి రామ్జీ సత్పాల్, మీ అబ్బాయి భీమరావు స్కూల్ పేరు నిలబెట్టాడు అని. మరి వెళ్ళకపోవడానికి కారణం? పార్టీ జరిగే చోటు ఇక్కడికి చాలా దూరం. అక్కడికి వెళ్ళి రావడానికే ఒక రోజు అయిపోతుంది. పైగా చలికాలం కదా. మంజుల, ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వమ్మా. అయినా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో, ఆ డబ్బులతో మనం ఇక్కడ 10 రోజులు అలాగే పార్టీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ కొత్త బట్టలు కూడా తొడుక్కున్నారు. ఇంకా భోజనాలేగా మిగిలింది. అయితే భీమాబాయి చేతితో చేసిన బ్రహ్మాండమైన భోజనం తిందాం. అయినా ఇలాంటి భోజనం ఆ ఇంగ్లీష్ వాళ్ళు మనకేం పెడతారు? అవునా ఆనంద్? అవునా బాలా? ఏం తులసి, అవును కదా? సరే, మీ అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కొత్త బట్టలు కూడా తొడుక్కుంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడొద్దు. మనం ఇక్కడే పార్టీ చేసుకుందాం. నాన్న, అయితే ప్రిన్సిపల్ గారు రాసిచ్చిన లెటర్ని చూపించండి. బాబు, ఇప్పుడు వెళ్ళేది లేనప్పుడు లెటర్ ఎందుకు తీసుకుంటాను? ఇక నేను ప్రిన్సిపాల్ గారితో చెప్పేశాను, మీరే స్వయంగా వెళ్ళి మా అబ్బాయి బహుమతి తీసుకురండి అని. నాన్న, మీరు అబద్ధం చెప్తున్నారు. భీమ్, నిజమేంటి? నేను చెప్పానుగా రామ్జీ, అక్కడికి వెళ్ళరండి అని. కానీ నువ్వు నా మాట వింటేనేగా. నీకేది తోస్తే అదే చేస్తావు. అరే బాబు, వస్తున్నారా లేదా? ఇదిగో బాబు, ఇప్పుడెవరు రావటం లేదు. నువ్వు వెళ్ళిపో. ఎవరూ రాకపోతే మరి నన్నెందుకు పిలిచినట్టు? చూడండి, పెద్ద ఫోజులు కొట్టారు పార్టీకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? బహుశా సమయానికి ముందే వీళ్ళ స్థాయి ఏంటో తెలిసినట్టుంది. వీళ్ళకి తెలిసిపోయినట్టుంది అక్కడ వీళ్ళని అందరూ నీచంగా చూస్తారని. అందుకే వెళ్ళడానికి వెనకాడుతున్నారు. జాతి, ఇంకా ఈ జాతిలో ముడిపడిన స్థాయి అడ్డం వచ్చింది. ప్రిన్సిపాల్ గారు అక్కడికి వెళ్ళొద్దని నిక్కచ్చిగా చెప్పారు. ఒక రకంగా
ఆయన చెప్పింది నిజమే. నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళి అబద్ధం చెప్దామని, కానీ నాకు నేనే అవమానంగా ఫీల్ అవుతున్నాను. సరిగ్గా అబద్ధం కూడా చెప్పలేకపోయాను.